తీర్థంకరులు సార్. తీర్థంకరులు అవ్వాలంటే ఏం చేయాలి? మీరు అవ్వచ్చు, మనలో ప్రతి వాళ్ళు తీర్థంకరులు అవ్వచ్చు. కానీ తీర్థంకరులు అంటే భగవాన్ తీర్థంకరులు 24 మంది తీర్థంకరులు. ఫస్ట్ భగవాన్, ఫస్ట్ తీర్థంకరుడు అయిన ఆదినాథ్ భగవాన్ అండ్ లాస్ట్ తీర్థంకరుడు అయిన భగవాన్ మహావీర్. తర్వాత ఎవరు తీర్థంకరులు అవ్వలేదు సార్. అయితే దాన్ని బట్టి నేను చెప్పేది ఏంటంటే మనలో ఏదో విధంగా ఎక్కడో చోట లోపం ఉందండి సార్. తీర్థంకరులు అయితే తీర్థంకరులు పుట్టినప్పుడు సార్ తీర్థంకరులు పుట్టినప్పుడు చేయాం కళ్యాణ్ మహోత్సవం అంటే తల్లి గర్భంలో ఆ బాలుడు తీర్థంకరులు పుట్టినప్పుడు అది ఒక కళ్యాణ మహోత్సవాన్ని జరుపుకుంటారు. చేయం అంటే తల్లి యొక్క పిండంలో ప్రవేశించినప్పుడు చేయం కళ్యాణ్ మహోత్సవం. రెండోది అతను జన్మిస్తాడు సార్, జన్మ కళ్యాణ మహోత్సవం సార్. జన్మం అంటే ఆ బాలుడు జన్మిస్తాడు, జన్మించిన తర్వాత అతను పెద్దోడు అవుతాడు, మామూలుగా మంతులు అవుతాడు. అయితే జన్మ కళ్యాణ మహోత్సవం, జన్మ కళ్యాణ మహోత్సవం తర్వాత దీక్షా కళ్యాణ మహోత్సవం సార్. థర్డ్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఈజ్ ద దీక్షా కళ్యాణ మహోత్సవం. అతను దీక్ష తీసుకుంటాడు. దీక్ష అలా తీసుకుంటాడు, తనకున్న రాజ్యాలు, రాజ్య భోగాలు అన్నింటినీ కూడా వదులుకొని అతను దీక్ష తీసుకుని వెళ్ళిపోతాడు. తర్వాత ఏం చేస్తాడు? కాలక్రమేణా ప్లేస్ టు ప్లేస్ నడుచుకుంటూ వెళ్తాడు, ముందుకు వెళ్తాడు. అలాగా మతాన్ని గురించి, ధర్మాన్ని గురించి, అహింసా ధర్మాన్ని గురించి, శాంతి గురించి ప్రబోధిస్తూ ముందుకు వెళ్తే కొంతకాలానికి అతనికి కేవల జ్ఞానం వస్తుంది. అది కేవల జ్ఞాన మహోత్సవం. నాలుగోది కేవల జ్ఞాన మహోత్సవం. అలాగా కేవల జ్ఞానం అంటే సార్ మీ అందరికీ తెలిసే ఉంటుంది. కేవలుడు మీన్స్ ఎబో ఆల్, అన్ని విధాలుగా అన్ని విద్యలు అన్నింటి గురించి సంపూర్ణంగా తెలుసుకున్నవాడు కేవల జ్ఞానుడు సార్. అలాగా అన్ని ఉంటాయి. అది నిజంగా అది పూర్ణి